పొద్దుగాల ఆలస్యమైతుందని దబ్బ దబ్బ రెడై బస్ ఎక్కిన జరంత దూరం రాగానే ట్రాఫిక్ జామ్. ఓ కార్ అయిన రాంగ్ రూట్లో వచ్చే వరకు మొత్తం జామ్ అయిందట. ఆడ ట్రాఫిక్ కానిస్టేబుల్ సుతలేడు. ఇక చూసుకోరి గోస. ఓ ఇద్దరు ముగ్గురు ముంగట పడి చిన్న క్లియర్ చేస్తే గప్పుడు బయలుదేరింది బస్సు. ఇంత పెద్ద సిటీలా ఇన్ని లక్షల బండ్లను కంట్రోల్ చేయాలంటే ఎందరు కానిస్టేబుల్ ఉన్నా సాలరబ్బా. కొంతన్న తప్పిస్తానికి ఇగో గీకమత్. ట్రాఫిక్ కంట్రోల్ చేసే డ్యూటీలకు ట్రాన్స్జెండర్లను తీసుకోవాలని డిసైడ్ చేసింది సర్కార్. సిటీలా హోమ్ గార్డులుగా పనులు జగబెడుతున్నారు కదా, సేమ్ గిట్లనే ఆళ్లతోటి చేపిస్తారట. పుక్కట్లేం కాదుల్లో, నెలకింత గట్టిస్తారట. బతుకుదెరు చూపించినట్టుంటదని. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళ వివరాలు తీసుకొని 6-10 రోజులు ట్రైనింగ్ ఇవ్వాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు. మనోళ్ళ కోసం స్పెషల్ డ్రెస్సులు తయారు చేస్తున్నారు. కాకి పాయింటే ఉంటది గాని ఈ 3 తీర్ల అంగీలల్లో ఏది మంచిగుంటే గది ఫైనల్ చేస్తారట. అనుకున్నది అనుకున్నట్టే జరిగితే జెప్పునే డ్యూటీలకు ఎక్కుతారు, ట్రాఫిక్ తిప్పలు తప్పిస్తారు. మేము ఎక్కడ అడుక్కుంటామంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక నెల రోజుల తర్వాత అక్కడే నిలబడి ఒక గౌరవప్రదమైనటువంటి జాబ్ చేయడము అనేది ప్రశాంతంగా జాబ్ చేసుకొని తల్లిదండ్రులతో మేము సంతోషంగా బతుకుతామండి. హే ముచ్చట ఎట్లున్నా ఇదైతే మంచి పనేనుల్లా. ట్రాన్స్జెండర్లకు ఎవ్వరు జాబులు ఇయ్యరు, ఏ పనిలో పెట్టుకోరు. కొందరు అడుక్కొని బతకబట్టిరి. పెండ్లీలు పేరంటాలు షాపుల ఓపెనింగ్లకు వచ్చి 10వ పరకో తీసుకొని పోతారు. నలుగురు 4 తీర్ల చూస్తారు, కొందరు హెచ్చరికం చేస్తారు. ఏదన్నా పని చేసుకొని బతికితే ఏమై అనేటోళ్లే గాని ఒక్కలు సుత పని చూపియరు. గసొంటోళ్లకు గవర్నమెంట్ ఓ తొవ్వ చూపిస్తే ఆళ్ళు సుత నిమ్మలంగా బతుకుతారు. గిట్ల తిరిగి అడుక్కునే పరిస్థితి తప్పుతుంది కదా.